నూనెతో వంట ఇండియాస్ నంబర్ 1 సన్ఫ్లవర్ ఆయిల్. కొంచెం నూనెతోనే ఎక్కువ వంట. వెల్కమ్ టు ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ ప్రెజెంట్స్ ఆడవాళ్ళు మీకు మా మియాపూర్ లేడీస్ స్పెషాలిటీ చెప్పాలంటే ఈ సింగిల్ లైన్ లో చెప్పవచ్చు. మా మియాపూర్ లేడీస్ ఆటైనా పాటైనా ఏ పోటీ అయినా బరిలో దిగిన తర్వాత అంటారు కాబట్టి ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది. వీడికి ఆడవాళ్ళు ఎంట్రీ ఇచ్చిన తర్వాత క్లైమేట్ మాత్రం కూల్ గా అయిపోవాలి, ఎనర్జీ హై అవ్వాలి, స్టేజ్ దద్దరిల్లిపోవాలి. లేడీస్ మీ అందరిని ఆడించడానికి రవి గారు రెడీ, మీరు రెడీయా? క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. మీరు అలిగినప్పుడు మీ ఆయన ఏం చేస్తే బాగుంటది అని ఎక్స్పెక్ట్ చేస్తారు? రిక్వెస్ట్ చేసి మనకి నచ్చినవి చేస్తే బాగుంటుంది. మీరు అలిగారు, ఇప్పుడు మీ ఆయన వచ్చి ఏం చేయాలి? సంథింగ్ నాకు నచ్చింది ఏదైనా తను తెచ్చిస్తుంటే నేను రిజెక్ట్ చేస్తుంటా, మళ్ళీ తెచ్చిస్తుంటే అందులో హ్యాపీనెస్ ఉంటుంది. ఓ, మీరు అడిగిన కొద్ది కిలో బంగారం తెచ్చిస్తూ ఉండాలి. బంగారం అనే అవసరం లేదు, తను మనకు నచ్చిన ఫుడ్ తెచ్చిస్తున్నా మనం రిజెక్ట్ చేసినా తను రిక్వెస్ట్ చేసి తినిపిస్తుంటాడే అది ఇంకా ఇష్టంగా ఉంటది. బిచ్చం అడుక్కోవాలి మొత్తానికి. తినవే ప్లీజే, తినవే. అది ఆ రిక్వెస్ట్ లో చాలా ఆనందంగా ఉంటుంది. అది రిక్వెస్ట్ కాదు, నీ సైడ్ నుంచి సాడిజం అది. సారీ తెచ్చిస్తే బాగుంటుంది. సారీ తెచ్చిస్తే బాగుంటుందా? ఆల్రెడీ మీ దగ్గర కిలో లెక్కలు ఉంటాయి సారీలు, మళ్ళీ దాని మీద ఆషాఢం సేల్ ఉంటాయి మీకు. సారీ చెప్పి మూవ్ ఆన్ అయిపోతే ఓకే. అదే మేము మగవాళ్ళు అలిగినప్పుడు మీరు వచ్చి సారీ చెప్తారా? అది కంటిన్యూ అయిపోతుంది కాబట్టి చెప్పము. మీరైతే సారీ చెప్పరు. మేడం కి ఇవ్వండి ఫోన్. ఫస్ట్ మీకు పెళ్లి అయిందా? ఒక పాప ఉంది. ఒక్కసారి బ్యూటిఫుల్ గా వాక్ చేద్దాం. ఏంటండి ఏరా మ్యూజిక్. మీరు అలిగారు, మీ ఆయన చేంజ్ చేస్తే బాగుంటది. ప్రేమగా సారీ చెప్పి ఒక హగ్ ఇస్తే చాలు. ఇప్పటివరకు ఎన్నిసార్లు అలిగారు అలా? ఒక్కసారి కూడా అలగలేదు. ఎందుకంటే ఆయన హగ్ ఇవ్వడు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వెరీ స్వీట్ ఆఫ్ యూ. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు కట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. మేడం మీ పేరు? కిరణ్మయి. కిరణ్మయి గారు ఏం చేస్తుంటారు? నేను ఫార్మాలో వర్క్ చేస్తాను. మీ పేరండి? గెస్ చేయండి. జిలేబీ. ఏంటండి? లక్కీ. లక్కీ బాగున్నా వాళ్ళకి. మా అడ్డాకి వచ్చారు మీరు. మీది చిన్న అడ్డా, నాది మియాపూర్ నా అడ్డా. మేడం మీ పేరు? నా పేరా? నేను కృష్ణాష్టమి రోజు పుట్టా. నా పేరేంటో గెస్ చేయండి. కృష్ణాష్టమి రోజు. ఇది నాకేంద్ర. రుక్మిణి కాదు. కృష్ణ. ఇంకా కొంచెం యాడ్ చేయండి. కృష్ణవేణి. Yes, correct. కృష్ణవేణి గారు మీరేం చేస్తుంటారు? నేను ఐటీ ఎంప్లాయ్ అండి. మేడం మీ పేరు? పూజిత. పూజిత గారు ఏం చేస్తుంటారు? ఫార్మా ఎంప్లాయ్. మేడం మీ పేరు? నా పేరు జీవిత. మేడం మీ పేరు? బిందు. బిందు గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. రీసెంట్ టైమ్స్ లో మీ ఆయనకి ఐ లవ్ యూ చెప్పిన సందర్భం ఏంటి? నేను డైలీ చెప్తాను. ఎందుకట్లా? మా ఆయన అంటే అంత ఇష్టం నాకు. స్వీట్ మా బంగారం. వెరీ గుడ్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. పోలా అద్దరి పోలా. పికప్ ది బాల్. ఇక్కడ నుంచి మీరు, ఇక్కడ నుంచి వాళ్ళు, ఒక్కొక్కరు వెళ్తారు, రౌండ్ గా తిరుగుతారు. సాంగ్ వస్తుంది, సాంగ్ వచ్చినప్పుడల్లా రౌండ్ గా తిరుగుతారు డాన్స్ చేసుకుంటూ. సాంగ్ ఆగిన వెంటనే ఆ బాల్ ని పికప్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతిలో పెట్టాలి. ఎవరైతే బాల్ తీసుకొచ్చి నా చేతిలో పెడతారో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. ఓకే, మీరిద్దరు వెళ్తారు. టేక్ ఎ పొజిషన్. 3, 2, 1 గో. అమ్మకుటి అందమంత వంపకే,
అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే అమ్మకుటి అందమంతో వంపకే అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే ఈ నవ్వుతే చలో జజ్జనకా నా చేతిలో పెట్టాలి ఫస్ట్ పట్టు. వైలెన్స్ నచ్చదా నీకు? మీరు వచ్చారు కాబట్టి ఒక సిచ్యువేషన్ చెప్తాను మీకు. ఆ సిచ్యువేషన్ లో ఏ పాట వస్తుందో ఆ పాట పాడాలి. సిచ్యువేషన్ ఏంటంటే, ఒక రైల్వే స్టేషన్ లో రైలు వచ్చి ఆగుతుంది. అప్పుడు బ్లూ హాఫ్ సారీ నుంచి ఒక హీరోయిన్ ఎంట్రీస్. ఎన్నాళ్ళ గుర్తొచ్చావే వానా, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన, చుట్టంలా వస్తావే పసి వెళ్ళిపోతావే, చంగనతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేల తీసుకోనా. అదేనా రైట్ సాంగ్? ప్లే. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. తడికిట ఫస్ట్ పాయింట్ వాళ్ళ సొంతం. సెకండ్ పాయింట్ కూడా వాళ్ళకి ఇచ్చేసినామంటే రేపటి నుంచి మియాపూర్ లో తిరగాలంటే సాయిరామ్ సాయిరామ్. ఓకే, ఈ 2 పాయింట్ ఖచ్చితంగా గెలవాలి. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ వాటే 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 బ్యూటీ. మీరు వచ్చారు కాబట్టి రౌండ్ విన్ అయిపోవచ్చు. సిచ్యువేషన్, ఈ పాట శ్మశానంలో వస్తుంది, గట్టిగా గాలేస్తుంది. కొంతమంది పిల్లలతో కలిసి హీరోయిన్ ని ఏడిపిస్తున్నారు. నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ చెట్టు ఉన్నా, నీకు వస్తుందా, నీ భరతం పడతా, నేను ఎత్తుకుపోతా. ఓ దయ్యాల లక్షణాలు బాగున్నాయండి. రైట్ ఆర్ రాంగ్? ప్లే. నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో, చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా, నీతో వస్తున్నా. నేనేం పాపం చేసినా? రౌండ్ విన్నర్. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. కంగ్రాచులేషన్స్, హార్డ్ లాక్. ఐదు పర్సులు ఉన్నాయి. 1 by 1 వెళ్తారు. ఒక్కొక్క పర్స్ తెచ్చుకోండి. ఆ పర్స్ లో ఎంత ఉంటే అమౌంట్ అంత మీది. ఫస్ట్ అక్క అడుగు పెట్టు, ఏదైనా ఒకటి తీసుకొచ్చేసుకో ఫాస్ట్ గా. సెకండ్, $500, $1,000, $15, $2,000, $2,500. ₹1000 వచ్చినాయి. అయ్యయ్యా, ₹500. కంగ్రాచులేషన్. అయితే మియాపూర్ అంటే టాలెంట్, టాలెంట్ అంటే మియాపూర్. ఇక్కడ మియాపూర్ లో అమేజింగ్ పర్ఫార్మర్స్ ఉన్నారు. అలాంటి పర్ఫార్మర్స్ ఇప్పుడు స్టేజ్ మీదకి రాబోతున్నారు. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దెం. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా, శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా.
బ్యూటిఫుల్ గా చేశారు. మీ పేర్లు తెలుసుకోవచ్చా? తరుణిక, పర్ణిక. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? 8 years. 8 years నుంచి బ్యూటిఫుల్ గా చేశారు తెలుసా. Thank you అంటే so much. శివుడి రౌద్రం గురించి మాట్లాడుకుంటారు. ఆ రౌద్రం మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ లో చూసాం. టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ లాగా, టోకెన్ ఆఫ్ అంటే లవ్ టువర్డ్స్ క్లాసికల్ ఫామ్. సో మీ ఇద్దరికి కలిసి వీఆర్ గివింగ్ యూ 2000 రూపీస్. ఇఫ్ యంగ్ జనరేషన్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కూచిపూడి గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? కూచిపూడి అంటే లైక్ ఇట్స్ అ డివోషన్ టువర్డ్స్ యువర్ గాడ్. లైక్ కొంతమంది చాలా మంది ఉంటారు హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్. సో కూచిపూడి వల్ల యు మైట్ లైక్ ఇంక్రీజ్ యువర్ డివోషన్ టువర్డ్స్ గాడ్. ఆ డైరెక్ట్ కనెక్షన్ వస్తుంది గాడ్. ఎస్. అండ్ కూచిపూడి అంటే స్వయం శివురే చేశారు. మరి మనం కూచిపూడి నేర్చుకుంటే మనకి చాలా దగ్గరగా అవుతాం కాబట్టి. And Vempati Chinna Satyam Garu is the one who created this Kuchipudi form. He was the true Bhakt of Shiva and Lord. Yeah. సో మనం ఇవన్నీ నేర్చుకుంటే మనకి లైక్ ఫిట్నెస్ లాగా కూడా ఉంటుంది. ఇంకొక సైడ్ వి మే బికమ్ క్లోజ్ టు గాడ్. Very nice, very well said. Keep doing all the very best. More power to you. Thank you so much. Thank you so much. Thank you. Okay, ఇంకా సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఇది సార్ మా బ్రాండ్. కింద మీకు కనిపించకుండా ఇంకో 4 కలర్స్ ఉన్నాయి. సో వాటిని మ్యాచ్ చేయాలి. పైన దాన్ని కింద వాటితో మ్యాచ్ చేయాలి. సేమ్ కలర్ అంటే ఇక్కడ రెడ్ పెట్టారు అంటే కింద కూడా రెడ్ ఉండాలి. ఇక్కడ గోల్డ్ ఉందంటే కింద కూడా గోల్డ్ ఉండాలి. అలా ఈచ్ కరెక్ట్ మ్యాచ్ కి ఐ విల్ గివ్ యూ 500 రూపీస్. 4 మ్యాచ్ అయినాయి అంటే 2000 రూపాయలు మీ సొంతం. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ఫస్ట్ మేడం. రెడీ మేడం? ఆలోచించుకొని చేసేయండి. 3, 2, 1 గో. మేడం మీకు గుడ్ న్యూస్. 2 కరెక్ట్ 2 రాంగ్. మీ ఇష్టం. ఇంకా అయ్యా, ఏదైతే జరిపొద్దో అదే జరిపారు మేడం. ఈ 4 ఇట్లా మీరు ఒకటే మ్యాచ్ చేశారు. ఓకే, ఓకే. ఒక్కటి మాత్రం జరపకండి మేడం. ఒక్కటి మాత్రం జరపకండి. అనుకున్నాను కానీ మీకు అర్థం కావట్లేదు మేడం. ఇదే నా ఫైనల్. ఓకే, ఇదే నా ఫైనల్. ఫైనల్. మీకు ఒక గుడ్ న్యూస్ ఇస్తున్నా. ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వలేదు. ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వలేదు. ఐ విల్ గివ్ యూ 2 మూవ్స్. ఏదన్నా 2 మూవ్స్ మీ ఇష్టం. ఇంకా మీకు హెల్ప్ చేస్తున్నా, మీకు అర్థం చేసుకోండి. వాళ్ళ మాటలు కూడా వినొచ్చు మీరు, ఎందుకంటే వాళ్ళకు కూడా కనబడతలేదు. గో ఫర్ ఇట్, గో ఫర్ ఇట్. వెరీ గుడ్. అది ఇది ఫైనల్. ఇంకొకటి కావాలన్నా ఛాన్స్ జరుగుతారా? ఫస్ట్ ఫిక్స్. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్పిన తర్వాత ఫైనల్ గా చేసిన మార్పుల తర్వాత మీ స్కోర్ 1, 2, 2 రైట్, 1000 రూపీస్. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1000 rupees.
నేను మీకు హెల్ప్ ఏం చేశానంటే ఇందులో ఒక్కటి మ్యాచ్ చేశా మీకోసం. ఆల్రెడీ మీరు 500 గెలుచుకున్నారు, దాన్ని జరపకండి. అదేదో నేను చెప్పా, ఒక్కటైతే మ్యాచ్ అవుతుంది. మీ ఇష్టం ఇంకా ఆట. 3, 2, 1 గో. అయ్యా ఒక్క మూవ్ ఛాన్స్ ఇస్తాను మీకు, ఓన్లీ 1 మూవ్. ఉన్నది పోతే ఇంకా అది మీ లాస్. 3 అయితే మ్యాచ్ చేశారు ఇక్కడ. షోరా ఫైనల్? ఓకే, 1, 2, 3, 4, 5 మ్యాచ్. Congratulations, 2,500 rupees. సూపర్. అలా ఉంటుంది కొంతమందికి అదృష్టం. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ. థర్డ్ రౌండ్ చాలా సింపుల్. బెలూన్ ఊదాలి, ఈ గ్లాస్ లో ఫిక్స్ అవ్వాలి, చేతులు వాడకుండా గ్లాస్ ని తీసుకెళ్లాలి, అక్కడ స్టూల్ మీద పెట్టాలి. అలా మీరు 1 by 1 ఒక్కొక్క గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. ఎవరైతే 1 minute లో ఎక్కువ గ్లాసెస్ తీసుకెళ్తారో వాళ్ళే విన్నర్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా? అది కింద పడిపోలే, పెట్టేటప్పుడే కింద పడిపోయింది. నేను అది కౌంట్ చెయ్య. పిట్టగోడ మీద పెట్టే పిచ్చాపాటి ముచ్చట్లే, చైనా వాళ్ళ మీద చిన్న పైన వేస్తూ చెప్పుకుందాం. తాజ్ మహల్ కే రంగుల్ డాల్ కే వాలంటైన్ రోజు కే గిఫ్టులు ఇస్తాను. వెరీ గుడ్, వెళ్ళండి వెళ్ళండి. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా? మీరే పట్టుకోవచ్చు కదా, మీరే వెళ్ళొచ్చు. గ్లాస్ లో పెట్టండి, గ్లాస్ లో పెట్టండి. చేతులు పట్టుకుంటే నేను కౌంట్ చెయ్యా. మొత్తం గోల్డ్ అంతా తెప్పించి స్విమ్మింగ్ పూల్ కట్టి మామ అటు ఇటు ఇదేగా. స్విట్జర్లాండ్ లో నా మంచుని షిప్పులో వేసి రప్పించి రాజస్థాన్ ఎడారిలో నింపి స్కేటింగ్ చేసేద్దాం. షార్జా గ్రౌండ్ మే డే అండ్ నైట్ మ్యాచ్ మే డైమండ్ రాళ్ళతో గోలిడదాం చక్క. లండన్ బ్రిడ్జ్ కే కల్లు కుండల్ బాంద్ కే బోనాల్ పండుగ కే జాతర చేద్దాం జంజనక. అధ్యక్ష, లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా? అక్కల్లారా చల్లబడండి, అయిపోయింది. వామ్మో, ఓ చిన్న సైజు ప్రపంచ యుద్ధమే జరిగింది. 4 పెట్టారు అక్కడ, అండ్ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 పెట్టారు. కానీ ఇక్కడ ఈ పడచమ్మాయిలు ఆడిన ఆట మాత్రం మామూలుగా లేదు. మేడం ఎలా అనిపిస్తుంది మేడం ఈ ఆట? నాకైతే చాలా కష్టం అనిపించింది. బెలూన్ లో గాలి ఊది, బెలూన్ గట్టిగా పట్టుకుంటే అది గాలితో గ్లాస్ ని పట్టుకుంటది కదా, మీరు ఊది అలా పెట్టి అసలు మామూలుగా లేదు. బెలూన్ ఊదారు, గ్లాస్ లో పెట్టగానే హైలైట్ ఇది. అయితే మేడం మీకు గేమ్ బాగా నచ్చిందా? ఆడుకోను. వద్దు కదా మేడం ఇట్లాంటి గేమ్లు.
మేడం మీకు ఎలా అనిపించింది మేడం? బాగుంది, ఎక్స్ట్రా బెలూన్ ఉంటే బాగుండేది. హైలైట్ ఏమనిపించింది అంటే ఆమె ఊది పెట్టి అంద బ్రహ్మాండంగా ఆడారు. కానీ గెలిచింది మాత్రం ఈ టీం. కంగ్రాచులేషన్. Congratulations. And the winners of the round will get 3,000 rupees. అది ఈ రోజు పరిస్థితి మా మియాపూర్ లో మా అందమైన లేడీస్ తో ఆటపాట. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు